గ్రంథం 10వ అధ్యాయంలో ఆఖరి వచనాలు 41లో మనం చదివాము. చాలా ప్రాంతాలను యెహోషువ జయించెను అని అక్కడ రాశారు. అంతకుముందు 40వ వచనంలో కూడా యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, సెఫాలియా దేశమును, ఆ తర్వాత రాజులను అందరినీ జయించెను. హల్లెలూయా. రాజులందరినీ జయించెనని రాస్తుంది. ఇక్కడ ఇదే అధ్యాయంలో మొదటి వచనాల్లో 5 రాజులు, 1, 2, 3 వచనాల్లో 5 రాజులు యెహోషువతో యుద్ధం చేయడానికి వస్తారు. ఈ యుద్ధానికి ముందు కారణం గిబియోను ప్రజలు. వాళ్ళ కోసం గిబియోనీలు వాళ్ళ కోసం 9వ అధ్యాయంలో రాయబడుతుంది. వీళ్ళు ఇశ్రాయేలీలతో సమాధాన పడడం వలన వీళ్ళతో యుద్ధం చేయడానికి ఆ 5 రాజులు వచ్చారు. ఆ 5 రాజులు వచ్చినప్పుడు గిబియోనీలు ఇశ్రాయేలీలకు కబురు పెట్టారు. వాళ్ళు కబురు పెట్టిన విధానం 8, 6, 7 వచనాల్లో మనకు కనబడుతుంది. వాళ్ళు కబురు పెట్టి, అయ్యా, మేము మీ దాసులం, మన్యములో ఉన్న రాజులందరూ వచ్చి మాతో యుద్ధం చేస్తున్నారు, మమ్ములను కాపాడండి అని వాళ్ళు అడిగారు. అప్పుడు దేవుడు 9వ వచనంలో 8వ వచనంలో మాట్లాడుతూ, నేను మీకు సహాయం చేస్తాను, ఆ రాజులు ఎవరికి భయపడవద్దు అని దేవుడు యెహోషువతో చెప్పాడు. అప్పుడు యెహోషువ అనే నాయకుడు రాత్రంతా నడిచి వెళ్ళి గిబియోను ఎదుట అక్కడ సైన్యాలతో ఆయన యుద్ధం చేశాడు. మీకు ఇది అర్థం అవ్వాలంటే ముందు క్షుణ్ణంగా వినాలి. ఆ గిబియోనీలతో యుద్ధం జరిగింది. గిబియోని ఎదుట ఆ శత్రువులు మన్య ప్రాంతంలో ఉన్న రాజులతో యుద్ధం జరిగింది. ఆ జరిగినప్పుడు 5 రాజులు, చాలా బలమైన సైన్యాలు. రాజులు ఎంతమంది? 5 సైన్యాలు. ఒక్కొక్క రాజుకి లక్షల సైన్యాలు ఉంటాయి. ఆ సైన్యాలతో కలిసి వారు యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీలు ఉన్నారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. ఈ యెహోషువ ఇశ్రాయేలీల శూరులను పట్టుకొని ఆయన ఆ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యుద్ధంలో చీకటి పడిపోతుంది, అంటే సాయంత్రం అయిపోతుంది. అప్పుడు యెహోషువ ఈ విధంగా ప్రార్థన చేశాడు. 12వ వచనంలో, సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా, నీవు అయ్యాలోనులో నిలువు. ఆ కింద రాస్తారు 13వ వచనంలో, సూర్యుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా
ఒక నరుని మనవి వినినా అలాంటి దినము దానికి ముందు కానీ దాని తర్వాత కానీ లేదని రాశారు. యెహోషువ ప్రార్థన ఎందుకు చేశాడు అనంటే శత్రువులు వెళ్ళిపోతారు. తక్కువ మంది కాదు, చాలామంది సైనికులు, శత్రు సైనికులు. ఒకవేళ ఆ రోజుగానే వాళ్ళు వదిలితే ఈయన వాళ్ళు జయించలేడు. కనుక వాళ్ళు జయించడం కోసం ఆయన యుద్ధంలో ఉంటూ ఆకాశం వైపు, దేవుని వైపు చూచి ఈ మాటలు చెప్పాడు. సూర్యుడు నిలవబడాలని ప్రార్థన చేశాడు, చంద్రుడు నిలవబడిపోవాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా చెప్పండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించిన తరువాత ఆ రోజంతా వాళ్ళు శత్రువులను చాలా వరకు హతము చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆ 5 రాజులను వాళ్ళు జయించారని మనకు 25, 26లో కనబడుతుంది. ఆ తర్వాత అక్కడితో ఆగక మనకు 29వ వచనంలో నుండి చివరి 41వ వచనం వరకు చాలామంది రాజులను యెహోషువ జయించుకుని వస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాస్తారు, ఇశ్రాయేలీయులు ఎదుట అందరికీ గుండెల్లో బలము ఉండేది కాదు నిలబడ్డానికని రాస్తారు. ఈ యుద్ధంలో దేవుడు కూడా సహాయం చేశారని రాశారు. ఎక్కడ రాశారంటే 9వ వచనంలో 10వ వచనంలో అంటారు, 11, 12 రాస్తారు, వడగండ్లు దేవుడు ఆకాశం నుండి పంపడం వలన ఎక్కువ మంది సైనికులు చనిపోయారని రాస్తారు. అలాగే ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను దేవుడు కలవరపరిచారని రాస్తారు. ఈ మాటలు మీరు గ్రహించండి. దేవుడు తన ప్రజలకు ఎంతో సహాయం ఈ యుద్ధంలో చేశారు. యెహోషువ గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అలాగే ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తి, ప్రార్థనాపరుడు, దేవుని వాక్యము అంటే చాలా ఇష్టపడి బ్రతికినవాడు. ఆ మాటలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయన వాక్యాన్ని పూర్తిగా చదివే వరకు వెనక్కి వెళ్ళడు. 8వ అధ్యాయం ఆఖరి వచనాల్లో 34, 35లో యెహోషువకు వాక్యం అంటే చాలా ఇష్టం. దేవుని మాటలంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ గొప్ప నాయకుడి జీవితంలో దేవుడిచ్చిన విజయాలు ఈ 10వ అధ్యాయం. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయం అంతా దేవుడు యెహోషువకి ఇచ్చిన గొప్ప విజయాలు. అందుకు అక్కడ రాశారు, మనం చదివిన 42లో, కనానులో సగ ప్రాంతమును వాళ్ళు జయించేశారు. అంటే వాళ్ళకంటే బలహీనులతో వాళ్ళు యుద్ధం చేయలేదు, వాళ్ళకంటే బలమైన సైనికులతో వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళ యుద్ధంలో గెలుపు యొక్క రహస్యం దేవుడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వారి యుద్ధంలో ఆ విజయానికి మూలం దేవుడు అని తెలుస్తుంది. హల్లెలూయా. ఈ గొప్ప విజయాలు చూచినప్పుడు మనకు చాలా ఆశ కలుగుతుంది. ఒకవేళ మనం రాజుల కాలంలో ఉండి ఉంటే
మనం కూడా యుద్ధాలు చేయాలి. ఇప్పుడు ఆ కాలం లేదు. ఒకవేళ ఉంటే మనం మన యుద్ధమే చేయలేము. హల్లెలూయా. రాజుల కాలంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఈ యుద్ధాలు చేసేవారు. ఇవి భౌతికమైన యుద్ధాలు. ఆ రోజుల్లో ఒక రాజ్యాన్ని ఆక్రమించాలంటే ఒక రాజు మరొక రాజుని, ఆ సైన్యాన్ని గెలవాలి. అప్పుడు ఆ రాజ్యాన్ని, ఆ భూములన్నీ గెలిచిన రాజు యొక్క స్వాస్థ్యంలోనికి వెళ్ళిపోతాయి. అది రాజనీతిగా ఉండేది ఆ రోజు. ఇప్పుడు అది లేదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా యుద్ధం చేసి అలా ఆక్రమించుకునే అవకాశాలు నేడు ఉన్నాయి. అయితే ఆయుధాలే మారిపోయాయి. అప్పుడు ఖడ్గాలు, ఇప్పుడు క్షిపణుల ప్రయోగాలు, ఇప్పుడు అణుబాంబులు, అప్పుడు ఈటెలు, ఆయుధాలు మారాయి. దేవుడు మనతో చెప్పే మాటలు, 5 రాజులు, గొప్ప సైన్యాలు, వాళ్ళతో యెహోషువ ఇశ్రాయేలీయుల యుద్ధం. మహా ఉంటే వీళ్ళ సైన్యం 1,00,000 కంటే ఎక్కువ ఉండదు. 5 రాజుల సైన్యాలు బలమైనవి. వాళ్ళతో యుద్ధం చేయడానికి వీళ్ళు వెళుతుండగా దేవుడు అన్నారు, భయపడొద్దు, ఈ రాజులందరినీ నేను మీ చేతికి అప్పగిస్తానని చెప్తాను. దేవుడు తోడు ఉండడం వలన యెహోషువకు గొప్ప విజయాలు కలిగాయి. యెహోషువ ప్రార్థనాపరుడని మనకు తెలుస్తుంది. ఆయన సూర్యుడికి, చంద్రునికి ఆజ్ఞ ఇచ్చాడు. సూర్యుడిని బ్రతిమాలలేదు, చంద్రుణ్ణి బ్రతిమాలలేదు. సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు. దేవుడు సృజించిన జ్యోతులవి. రాత్రి వెలిగివ్వడానికి చంద్రుడు, పగటిని వెలిగివ్వడానికి సూర్యుడిని దేవుడు చేశాడు. వాటికి నమస్కరించాల్సిన పని లేదు. యెహోషువ వాటికి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నీవు ఆ ప్రాంతంలో నిలబడు, చంద్రుడిని ఈ ప్రాంతంలో నువ్వు నిలబడు, గిబియో, అయ్యాలో అనే 2 ప్రాంతాల్లో ఉండండి. ఒకవేళ ఈ సూర్య చంద్రులు కానీ వెళ్ళిపోతే, ఆ సూర్యుడు వెళ్ళిపోతే చీకటి పడిపోతుంది, యుద్ధం చేయలేరు. అందుకు అక్కడ అలాగ వారిని నిలబెట్టినప్పుడు ఒక రోజంతా యుద్ధం జరిగింది. ఈ ప్రార్థన చేసిన వాడు ఎవరంటే యెహోషువ. అక్కడ రాశారు, ఒక నరుని మనవి విని ఒక రోజంతా ఈ సృష్టిని ఆపడం అనేది చరిత్రలో అక్కడ ఒక్క దగ్గరే జరిగింది. ఒక యెహోషువ ప్రార్థన విని దేవుడు సృష్టిని ఆయన దాదాపు గంటకి ఒక 15 నిమిషాలు తక్కువ కాలంలో ఆపారు. అంత సమయంలో దాన్ని ఆపినప్పుడు యెహోషువ యుద్ధం చేశాడు. ఇక్కడ యెహోషువ ఎవరికి ప్రార్థన చేశాడని కూడా రాశారు. 12వ వచనంలో యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను అని రాశారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, యెహోషువ తగ్గింపు గలవాడు, ప్రార్థనాపరుడు, మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడు అని కేవలం రాశారంటే, మోషే పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ మొదట పరిచారకుడు, తర్వాత ఆయన నాయకుడు, అంతకుముందు పరిచారకుడుగాను గొప్ప సైన్యాధిపతిగాను పనిచేశాడు. ఆ తర్వాత ఆయన నాయకుడిగా కూడా పనిచేశాడు. ఇశ్రాయేలీలను కనాను దేశం స్వతంత్రించుకునేలాగా యెహోషువను దేవుడు నాయకుడిగా నిలబెట్టాడు. అంతకుముందు
ఎవరు? మోషే ఉండేవాడు. మోషే మరణించాడు. తర్వాత యెహోషువ కొరకు ఇన్ని గొప్ప మాటలు ఎందుకు దేవుడు మనకు చెప్తున్నారంటే, దేవునికి పక్షపాతం ఉండదు. ఆయన అందరినీ వాడుకోగలిగిన దేవుడే. మోషేను వాడుకున్నాడు, యెహోషువను కూడా వాడుకున్నాడు. మోషే నీతిమంతుడు, యెహోషువ కూడా నీతిమంతుడుగానే ఉన్నాడు. కనుక వాళ్ళిద్దరినీ దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చరిత్రలో నిలబడిపోయారు వీళ్ళు. చరిత్రలో అందరూ చెప్పుకునేలాగా నిలబడిన జీవితాలు వీళ్ళు. ఇక యెహోషువ ఆఖరి అధ్యాయానికి వచ్చినప్పుడు యుద్ధాలన్నీ జరిగాయి. కనాను ప్రాంతం అంతా వాళ్ళు ఆక్రమించుకున్నాక ఇలా అన్నాడు, మరి దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరింది, మీరు ఈ ప్రాంతాలకు వచ్చేసారు, మీరు దేవుణ్ణి వదలకూడదు, ఆయనే మాట ఇచ్చి నెరవేర్చాడు గనుక ఆయనతో మనం కలిసి బ్రతకాలని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మేము అలాగే కలిసి బ్రతుకుతామని మాట ఇచ్చి ఆ తర్వాత వారు ఆ మాట తప్పిపోయినప్పుడు యెహోషువ అంటాడు, మీరు ఉన్నా నిలబడకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని చెప్పాడు. హల్లెలూయా. అతడైతే నిలబడిపోయాడు, కానీ మిగిలిన వాళ్ళు నిలబడలేదు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభమవుతుంది. ఆ న్యాయాధిపతుల్లో దేవుడంటే తెలియని తరం వస్తుంది. అంటే ఇశ్రాయేలీలు ఎవరిని వదిలేశారు? దేవుణ్ణి వదిలేశారు. ఆయనను పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు పడి వాళ్లకు నచ్చిన వివాహాలు చేసుకొని వారి ఇశ్రాయేలీల దేవుడును సృష్టికర్తను వాళ్ళు వదిలేశారు. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో అసలు దేవుడే తెలియని తరం ఒకటి వచ్చిందని రాస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత బలమైన యుద్ధాల్లో వాళ్ళకి ఎవరు విజయాన్ని ఇచ్చారు? ఎవరిచ్చారు? మనకేమైనా యుద్ధాలు ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాలానికి, ఈ తరానికి మనకు దేవుడు ఆధ్యాత్మికమైన యుద్ధాలు మాత్రమే మిగిల్చారు. అప్పుడు భౌతిక యుద్ధాలు ఉండేవి. ఇప్పుడు యుద్ధ ఉపకరణాలు, యుద్ధ ఆయుధాలు కూడా మారాయి. అంటే దీన్ని ఆత్మీయ యుద్ధం అని అంటారు. స్పిరిచువల్ వార్ అని కూడా పిలవచ్చు. ఇవి క్రైస్తవుల యొక్క యుద్ధాలు. ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న యుద్ధాలను వాళ్ళు దేవుని శక్తితో చేసేవారు. వాళ్ళలో నీతి కూడా ఉండేది. ఇప్పుడు యుద్ధాలన్నీ దేవుడు ఆధ్యాత్మికంగా చేశారు. అంటే తరం చివరికి వచ్చింది. సృష్టిని దేవుడికి ముగించేస్తారు. ఈ సృష్టినికి ఆయన ముగిస్తారు. ఇక ఈ తరాలన్నీ ముగిసిపోతాయి. ఇక రాబోతున్న రోజులు అవి ఎప్పుడో మనకు తెలియదు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడిస్తారు. అందులో తన పరిశుద్ధులను పెట్టి ఆయన ఓ క్రొత్త దేశంలో వారు నడిపిస్తాడు. అంటే ఈ యుగాలన్నీ కూడా ఇక ముగిసిపోతాయి. ఇప్పుడు మిగిలిన యుద్ధాలు ఏమిటంటే ఎదురెదురుగా చేసుకునే యుద్ధాలు కాదు, ఎవరికి వాళ్ళకే యుద్ధం మిగిలి ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఎవరి యుద్ధం వాళ్ళది. నాకేదైనా యుద్ధం ఉందా? మీకేమైనా యుద్ధాలు ఉన్నాయనంటే ఎవరి యుద్ధాలు వాళ్ళకున్నాయి. హల్లెలూయా.
ఏమిటా యుద్ధాలు? మనం ఆలోచించినప్పుడు గెలవకపోవడం, మనకున్న కొన్నింటిని మనము గెలవకపోవడం. ఉదాహరణకు చూడండి, కొన్ని పాపాల మీద కొందరికి జయం లేదు. ఇది ఏ యుద్ధం? ఇది ఆధ్యాత్మిక యుద్ధం. కొన్ని పాపాల మీద కొందరికి జయం లేదు. అన్ని పాపాల మీద ఎవరు గెలుస్తారు అంటే జయిస్తారు, వాళ్ళు పరలోకంలో ప్రవేశిస్తారు. ప్రకటన గ్రంథంలో రాస్తారు, జయించువానికి నాతో కూడా ఉండే అవకాశమును కలిగిస్తాను. కొన్ని పాపాల మీద కొందరికి జయము రాలేదు. ఆ రోజు వాళ్ళు చేసిన యుద్ధాలు భౌతికమైనవి. అవి వాళ్ళకున్న శరీర శక్తితోనూ దేవుని సహాయంతో చేశారు. ఈరోజు చేసే యుద్ధాలన్నీ కంటికి కనబడేవి కావు. హల్లెలూయా. ఒక ఆయన గొప్ప ప్రసంగికుడిగా ఉన్నాడు, కానీ ఆయనకి చుట్ట అలవాటు ఉంది. ఆయన ప్రసంగాలు చెప్తే ప్రజలు అలా వింటారు, కానీ ఆయన చుట్ట మానలేకపోయాడు. ఆ యుద్ధంలో ఆయన గెలిచాడా? చుట్ట ఏమాత్రం అండి. కానీ ఆ యుద్ధంలో ఆయన గెలిచాడా అంటే గెలవలేదు. తర్వాత ఒకరోజు అతడు ఆ చుట్టల బాక్స్ని తానున్న లాడ్జిలో నుండి కిందకు పడేశాడు. నేను చెబుతూ ఇలా జీవించకూడదని ఆ చుట్టల బాక్స్ ఎప్పుడు పడేశాడో అప్పుడు అతనికి జయం వచ్చింది. హల్లెలూయా. చుట్టలకు బాక్స్ ఉంటుందంటే మన దేశంలో చుట్టలకు ఉండదు, ఇతర దేశాల్లో చుట్టలకు బాక్స్ ఉంటుంది. హల్లెలూయా. ఆయనకి ఇప్పుడు ఏమొచ్చింది? జయం వచ్చింది. అంటే ఈ జయం కొరకు ప్రభువు ప్రకటన గ్రంథం అంతా మాట్లాడారు. ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతాం, దేవునికి కానుకలు ఇస్తాం, కానీ సినిమాలు మానలేకపోతున్నాం. ఏం మానలేకపోతున్నాం? జయం వచ్చిందా? దాన్ని గెలవగలిగాడా? చెప్పాలి. దాన్ని గెలవలేకపోయాడు. ఇప్పుడు దాన్ని గెలవాలంటే ఇతడు దాన్ని గెలిస్తే ఇతడు జయించిన వాడు అవుతాడు. ఈ రోజుల్లో గెలవగలుగుతున్నారంటే లేదు. హల్లెలూయా. గెలవలేకపోతుంది. మీరు ఎక్కడి నుండి విన్నా జాగ్రత్తగా వినాలి. మీరు చల్లదనం చూసుకొని వేడైన ఈ మాటలు వదిలేశారనుకోండి, హల్లెలూయా, ఇప్పటికే చల్లని బతుకులు ఎక్కువైపోయి. హల్లెలూయా. ఎక్కడికి వచ్చా? జయించలేని పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి. యెహోషువ కొరకు 42లో రాశారు, యెహోషువ జయించెను, చాలా పట్టణాలను, దేశాలను, రాజులను, సైన్యాలను జయించెను. ఎవరి వలన అంటే దేవుని సహాయం వలన. హల్లెలూయా. ఈరోజు ఆధ్యాత్మిక యుద్ధాలే కానీ మనుషులకు భౌతిక యుద్ధాలు ఏమీ లేవు. క్రైస్తవులు ఏమైనా ఈటెలు పట్టుకోమని దేవుడు అడిగారా? లేదు. ఏం పట్టుకోమన్నారు? బైబిల్ గ్రంథాలు. వాళ్ళు ఖడ్గాలు పట్టుకోక్కర్లేదు, ఈటెలు పట్టుకోక్కర్లేదు, వాళ్ళకి ఎటువంటి యుద్ధ సామాగ్రి అవసరం లేదు. కానీ వాళ్ళు చేయాల్సినది ఏమిటంటే చెప్పండి, వారు ఎఫెసీ 6లో రాస్తారు, కనబడని యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం ఇది కనబడని యుద్ధం. ఇది ప్రతి క్రైస్తవునికి, ప్రతి దేవుని బిడ్డకు పాపముతో యుద్ధం ఉంటుంది, అలాగే శరీరముతో యుద్ధం ఉంటుంది, సాతానుతో యుద్ధం ఉంటుంది. అంటే
24 గంటలు క్రైస్తవునికి యుద్ధం ఎప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. అదే ఒక ఆదివారం కాదు, ఎప్పుడు ఈ యుద్ధం ఉంటుంది. ఒక దేవుని బిడ్డ దేవుని మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. కుడికి కానీ ఎడమకు కానీ అతడు తొట్టిల్లకుండా అతని జీవితాన్ని అతడు కాపాడుకోవాలి. ఇదొక యుద్ధం. అయితే తూర్పు ఈ 4 దిక్కుల నుండి శోధనలు వస్తాయా? వస్తాయి. హల్లెలూయా. ఎక్కడ దేవుని మార్గాల్లో వారు నిలబడకుండా పడిపోయే పరిస్థితులు ఈ 3 కలిగిస్తాయి: పాపం, శరీరం, అపవాది. నేత్రాశ, శరీరాశ, జీవపుడం. ఏ మార్గాల్లో లేకుండా? దేవుని మార్గాల్లో లేకుండా. ఇప్పుడు నమ్ముకున్నాం, బాప్తిస్మం పొందాం, పేరు మార్చారు, బ్రతుకు ఇంకా మారదు, పేర్లు మారుస్తారంతే. కానీ ఈ మారినవాడు, ఈ బాప్తిస్మం పొందినవాడు ఇప్పుడు చేసే ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు కదా. ఇప్పుడు లోకస్తులందరూ ఎలా ఉన్నారు? వాళ్ళొక రిలీజ్ సినిమా విడుదలైతే సంతోషంగా వెళ్ళిపోతారు. మరి దేవుని బిడ్డలు వెళ్ళొచ్చా? అంటే వాళ్ళలో నుండి వీళ్ళు ఏమైనట్టు? ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకమయ్యారు. వాళ్ళలో నుండి వీళ్ళు ప్రత్యేకమయ్యారు. వీళ్ళు విగ్రహ సంబంధమైన యాత్రలకు పోరు, అటువంటి కార్యకలాపాల్లో ఉండరు. వాళ్ళలో నుండి వీళ్ళు ప్రత్యేకమయ్యారు. ఈ ప్రత్యేకమైన వాళ్ళను వాళ్ళలో తిరిగి కలపడానికి 3 పని చేస్తాయి. 1 వాడి సొంత శరీరం, 2 అపవాది, 3 పాపం. ఈ 3 వాడు వదిలి వచ్చిన జనాంగాలతో మరలా కలిసేలాగా అవి చేస్తాయి. దీన్ని తట్టుకోవాలి అంటే వాడు యుద్ధం చేయాలి. ఏమిటా యుద్ధం అంటే, అప్పుడే ఇక్కడ చాలా మంచి చెమటతో కూడా యుద్ధం చేసేస్తుంది. ఏంటా యుద్ధం? పడుకుని పోతుంది. ఇది మహాయుద్ధం. ఇది హల్లెలూయా. ఎంత చెమటలో కూడా ఎదురు వస్తుందంటే గ్రేట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ యుద్ధం చేయడానికి కనబడని యుద్ధోపకరణాలు ఉన్నాయి. అది మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన ఒకటి, దేవుని మాటలు చదవడం, లేక ఆ మాటలు చదువుతుండగా వినడం. 2 ఆయనకు ఇష్టాలను చూచి బ్రతకడం అనేది యుద్ధంలో కనబడని ఆయుధాలు. హల్లెలూయా. దేవుని పైన నమ్మకం, విశ్వాసం, అలాగే దేవుని వాక్యం పైన శ్రద్ధ, చాలా లోతైన ఆసక్తి, ఇంకను తన రక్షణను కాపాడుకోవాలనే కోరిక, ఇవన్నీ ఇవి యుద్ధ ఉపకరణాలు. వీటితో దయ్యాలతో మనం వాటిని జయించడానికి ఉపయోగపడుతుంది. నా రక్షణను కాపాడుకోవాలంటే నా మీదకు వస్తున్న పాపపు శక్తులను నేను ఎదుర్కోవాలి. వీటిని కాపాడుకోవాలంటే వాటిని నేను ఎదుర్కోవాలి. ఈ రక్షణ ఉచితంగా రాలేదు కదా. నీళ్ళల్లో దిగిపోయాను వచ్చేసింది కాదు. అక్కడ ఎండలో శిలువ మీద ఆయన మరణిస్తే, ఆయన రక్తము కారితే వచ్చింది. ఇది నీళ్ళల్లో దిగడం సులభం, కానీ ఆయన ఇచ్చిన విమోచన అందుకోవడానికి మనం ఎంతో ప్రయత్నాలను చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. సులభమేమీ కాదు. వారంలో ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళడం కష్టం కాదు. వారమంతా మనం చేయాల్సిన యుద్ధాలు మిగిలి ఉంటాయి. వారమంతా మనం చేయాల్సిన యుద్ధాలు మిగిలి ఉంటాయి.
ఇవన్నీ చేసి యెహోషువలా మనం ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రియులు ఏమడిగితే అది చేస్తారు. దేవునికి ఇష్టలు ఏమడిగితే దేవుడు అది చేయగలరు. అలా చేశారు కూడా. ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం రాలేదు, మంచు పడలేదు. ఆయన మనలాంటి మనిషిని రాశారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆలోచిస్తే మనకు మిగిలి ఉన్న ఈ యుద్ధాలను మనం చేయాలి. పాస్టర్ గారి యొక్క యుద్ధం పాస్టర్ గారికి ఉంటుంది. విశ్వాసుల యుద్ధాలు విశ్వాసులకు ఉంటాయి. యుద్ధం లేనివాడు దేవుని సంఘాల్లో ఎవడున్నాడు? హల్లెలూయా. ఎందుకండి వీళ్ళకి యుద్ధం అంటే? లోకంలోకి వెళ్ళిపోతే యుద్ధం లేదు, కానీ సంఘంలో ఉంటేనే యుద్ధం. ఇప్పుడు మీలో కూడా చాలా మందికి కోపం ఏంటంటే, సినిమా చూడొద్దంటే మీకు కోపం వస్తుంది. ఆ మాట మానేవచ్చు కదా అంటారు. మీకు ఇంట్రెస్ట్ లేదు ఆ యుద్ధం చేయడానికి. హల్లెలూయా. ఆ యుద్ధం మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. అంటే యుద్ధం అనేది చాలా ఉంటాయి. ఒక వ్యక్తి కనబడచ్చు, వాళ్ళను మోహపు చూపు చూడకుండా కన్నులతో యుద్ధం చేయాలి. మన కళ్ళు మన ఆధీనంలో ఉంచుకోవాలి. దొంగతనం చేయకుండా యుద్ధం చేయాలి. అబద్ధాలు ఆడకుండా యుద్ధం చేయాలి. బూతులు మాట్లాడకుండా యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఉదయకాల ప్రార్థనకు మనల్ని మత్తుగా ఉంచకుండా మనం మెలకువ కోసం యుద్ధం చేయాలి. ఈ యుద్ధాలను ఎవరు చేస్తారు? మీరు చేసి ఎలాగైపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేస్తారు? ఇవన్నీ ఎవరు చేయరు. ఈ యుద్ధాలు ఉన్నాయని బైబిల్లో రాశారు. మీరు అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడుడి. మీరు పాపముతో రక్తము కారునంతగా. హల్లెలూయా. ఈ విక్టోరియా అని ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు రక్తము కారునంతగా పాపములతో యుద్ధం చేయలేదు అని రాస్తారు. ఈ యుద్ధోపకరణాలు చూడండి. ఆ రోజు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సాతాను అపవాది మనతో యుద్ధం ఎప్పుడు పెట్టుకుంటాడు. వాడికి దేవుడితో శత్రుత్వం ఉంది, దేవుని పిల్లలతో కూడా శత్రుత్వం ఉంటుంది. కనుక వాడు మనతో ఎప్పుడు యుద్ధాన్ని పెట్టుకుంటాడు. ఏమి చేయాలి ఇప్పుడు అంటే, ఆదాము అవ్వ మీకు తెలుసా? హల్లెలూయా. మీకు తెలుసా తెలీదా చెప్పిండు. హల్లెలూయా. ఆదాము అవ్వ మొట్టమొదట అపవాది వాళ్ళని ఓడించాడు. దేవుని ఆజ్ఞ ఏమిటి? పండు తినకూడదు. ఆ ఆజ్ఞను అతిక్రమించేలా ఎవరు చేశారు? అపవాది చేశారు. అదే పనిని ఇప్పటి వరకు చేస్తున్నాడు. అదే పనిని నువ్వు ప్రార్థనలో కొనసాగలవు అనుకుంటున్నావా? కొనసాగనివ్వడు. సంఘానికి క్రమంగా వెళ్ళనివ్వగలడా? వెళ్ళనివ్వడు. దేవుని మాటలు విననివ్వగలడు అనుకున్నారా? లేదు. కరెక్ట్గా ఆ మాటలు వచ్చే టైంకి నేను పట్టుకెళ్ళిపోతాడు. మరి ఇంకేమిటి అంటే, అపవాది చేసే యుద్ధాలను గ్రహించడానికి హెబ్రీ పత్రికలో రాస్తాడు, మొదటి యోహానులో రాస్తాడు. అపవాది తంత్రాలను మనము ఎరగని వారం కాము అని రాస్తాడు. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరగని వారం కామని రాస్తాడు. వాడిలాగా మీరు ఆలోచించండి. ఈ యుద్ధాలు ఏమిటండి, అంతా ప్రశాంతంగా ఉంది కదా అని అంటారు. ఇది కంటికి కనబడదని దేవుడు చెప్పారు. ఇది కంటికి కనబడదు. మొబైల్ ఫోన్లో మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ
మన యొక్క దేశం మొబైల్ డేటాలో ముందుంది అని అన్నాడు. హల్లెలూయా. అందుకు నేను గర్వపడుతున్నాను. మన వాళ్ళు టెక్నాలజీ బాగా వాడారు. ఏం వాడారు? హల్లెలూయా. వాళ్ళు ఏం వాడారంటే, కరోనా కాలంలో అందరూ ఇళ్లల్లో కూర్చొని బ్లూ ఫిలిమ్స్ చూశారని సర్వే చెప్పింది. అంటే బట్టలు లేని చిత్రాలు చూచుకుంటూ ఇళ్లల్లో గడిపారు. దానికి ఆయన ఏమనుకున్నారంటే, డేటా బాగా వాడుతున్నారు, నెట్వర్క్ బాగా వాడుతున్నారు ఆయన అనుకున్నాడు. వీళ్ళేది వాడారు? ఈ పనికి మాలిన బట్టలు లేని చిత్రాలను, ఆ యొక్క లైంగిక సంబంధాలు చూచి గడిపారు. ఇందులో క్రైస్తవులు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తాం? మీరు ఆలోచించండి. ఇప్పుడు క్రైస్తవులకు యుద్ధం ఏమిటంటే, మిగిలిన వాళ్ళవి అవలీలగా చూస్తారు. మీ మొబైల్లో రొమాన్స్ని మీరు చూడొచ్చా? క్రైస్తవులు చూడకూడదు. అదొక యుద్ధం. అది నా కళ్ళను నేను పవిత్రంగా కాపాడుకోవాలి గనక ఆ షార్ట్స్ నేను పక్కకి తీయాలి. అవి చూడడానికి నాకు లేదు. యుద్ధంలో గెలవాలంటే నేను అవి చూడకూడదు, గెలవకూడదు అనుకుంటే చూసుకోవచ్చు. యుద్ధం ఉందా? నాకు ఏ యుద్ధం తెలియదు. వస్తాను, కానుకేసేస్తాను, తినేస్తాను, వెళ్ళిపోతాను. ఆ తర్వాత అలాగనే వెళ్ళిపోతావు గుండంలోకి. ఏ గుండం అది? హల్లెలూయా. ఆ గుండం ఉందో లేదో కూడా నాకు తెలియదు. కాలేవాడికి ఎవరికి తెలియదు. దేవునికి కాలేవాడికి ఎవరికి తెలియదు. ఈ కేకలు ఎవరికి అర్థం కాదు. నా ఆత్మను ఇక్కడ దేవుడు మానవులకు ఇచ్చిన ఆయుష్కాలం 70-80 రాశారు. ఈ 70-80లో కూడా సగం జబ్బులే తినేస్తున్నాయి, సగం రోగాలే తినేస్తున్నాయి. 40 వాళ్ళకి రోగాలు, 30 వాళ్ళకి రోగాలు, 20 వాళ్ళకి కూడా రోగాలు. చిన్న పిల్లలు తలనొప్పులు పడుకుంటున్నారు. ఏంటి? ఆ కాలంలో భయంకరమైన ఎండలో తిరిగిన పిల్లలకు తలనొప్పి తెలియదు. ఇప్పుడు కారణం రేడియేషన్ ఎక్కువైపోయింది. దేవుడు చెప్తున్నారు, కాలాలు మారిపోతున్నాయి. ఆయుష్కాలం దేవుడు ఆ కాలంలో 1000 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు అందులో దాదాపు 9 వంతులు దేవుడు తీసేసాడు. 70కి 80కి చేశాడు. ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాల్లో మానవుడు ఎలా బ్రతకాలని దేవుడు నిర్ణయించాడంటే, ఆ పాపము లేనివాడిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? పాపము లేనివాడిగా, పాపము చేయనివాడిగా, పాపము చూడని వాడిగా. వీళ్ళెవరు? దేవుడే అలా ఉంటాడు, ఇంకెవరు అలా ఉండరు. అలాగ తన ప్రజలు కూడా మారాలని దేవుడు కోరారు. ఆయన అందుకే భూమి మీదకి వచ్చి మానవుల పాపముల కొరకు సిలువ పైన మరణించి, దేనికి మరణించారంటే మత్తయి సువార్తలో రాశారు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. వారి పాపముల నుండి రక్షించడానికి దేవుడు వచ్చారని రాశారు. మరి ఇలాగ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. మరి ఇలాగ వచ్చారు. ఆ వచ్చిన దేవుడు ఇలాగనే ప్రజలందరినీ రక్షించడానికి మరణమయ్యారు. మరణమైన ఆయన తను బ్రతికిన జీవితాన్ని 33.5 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకును మానవుల ముందు పెట్టి వెళ్ళాడు. నేను ఎలా బ్రతికానో చూడండి, మీరు అలా బ్రతకండి అని వాళ్ళకు చెప్పాడు. హల్లెలూయా. ఇలా బ్రతకగలమా? ఇలా జీవించగలమా? ఆయన ఆ జీవితాన్ని పెట్టి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి. మానవుడు ఇప్పుడు పరిశుద్ధమైన మార్గాల్లో నడవాలంటే వాడికి అది చాలా భారమైంది. రక్తం పాపం, వాడి రక్త మాంసాలు పాపం, వాడి జన్మలో పాపం ఉంది. అలాంటి వాడు
పరిశుద్ధ మార్గాల్లో నడవాలంటే యుద్ధం ఉందా లేదా? మరి అది యుద్ధమే కదా. తేలు కుట్టగలదు కానీ తేలు సహాయం చేయగలదా? నీ కుట్టకుండా మందు వేయగలదా? దాని గుణం అది చేస్తుంది. మనిషి పాపాత్ముడు గనుక వాడు పాపాలే చేస్తాడు. మనిషి ఎవడు? మనిషి పాపాత్ముడు గనుక, మనిషి మృగము గనుక, వాడు జంతువు గనుక, వాడు చేసిన పశుప్రాయ చేష్టలు గనుక, మృగ చేష్టలు గనుక వాడు అవే చేస్తాడు, పాపములే చేస్తాడు. అలాంటి వాడు యేసు ప్రభువుని తన దేవుడుగా అంగీకరించి ఇప్పుడు ఈ పరిశుద్ధ పనులు చేయగలిగితే వాడికి వెంటనే ఈ వస్త్రాలు ధరిస్తారు. మరి ఆ వస్త్రాలు మీరు ధరించేశారా? ధరించేసి ఇప్పేశారు. హల్లెలూయా. అంటే అప్పుడు ధరించాము, ఆడలేక తీసేసాం. ఓడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? ఓడిపోయిన సైనికులు. ప్రతిరోజు ఈ యుద్ధం అనేది మనుషులకు, ఎవరికి అందరికీ కాదు, దేవుని పిల్లలకు మాత్రమే ఉంటుంది. దావీదు మహారాజు మేడ మీదకి వెళ్ళాడు, యుద్ధం ఆరంభమైంది. ఎదురుగా బెత్షెబా స్నానం చేస్తుంది, యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు దావీదు తన కంట్రోల్లో తను ఉండాలి, కానీ ఓడిపోయాడు. అంత మరి ఆయన దగ్గర ఆయుధాలు లేవు కదా, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని మాటలు లేవు. బాగా పడుకున్న వాళ్ళు పాపాన్ని నీళ్ళలా చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకు ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పాలి. యేసు ప్రభు వేకునే లేచి ప్రార్థన చేశాడని అక్కడ వాక్యంలో మనం చదువుతాం. యుద్ధాలు చేయాలి, పరిశుద్ధంగా బ్రతకడం అంటే అంత సులభమైనదేవి కాదు. హల్లెలూయా చెప్పాలి. మరి ఉన్నారా లేదో తెలియదు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ యుద్ధాలు మనం చేయాలి. యెహోషువ రాజులను, దేశాలను జయించడానికి దేవుడు సహాయం చేసినట్లే ఈ పరిశుద్ధ యుద్ధాలకు దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. యుద్ధం చేస్తే ఏమిటండి లాభం అంటే పౌలు రాస్తాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నాకు జీవ కిరీటం ఉందన్నాడు. సమాధుల మీద అందరూ అదే రాసేసుకుంటున్నారు. ఇప్పుడు చచ్చిపోయిన ప్రతి మనిషి మీద ఆ ప్లేట్ పెట్టేస్తున్నారు. ఆ మంచి పోరాటం ఆడెక్కడ పోరాడు? ఆడు తాగుడు మానలేదు, ఆడు వ్యభిచారం మానలేదు, ఆడు దొంగతనం మానలేదు, ఆడు చుట్ట మానలేదు, ఏమీ మానలేదు. కానీ ఆ ప్లేట్ ఏమని పెట్టారు అక్కడ? వీడు మంచి పోరాటం పరుగు జీవకి ఇల్లాడో లేదో తెలియదు, కానీ ప్లేట్ల మీద మోసాలు రాస్తున్నారు. హల్లెలూయా. అంటే మనకి ఇందులో వాక్యాలు ఉన్నాయి, అవి తీసేసి ఎక్కడ పడితే అక్కడ రాసేసుకోవచ్చు. కానీ ఆ వాడనుకుంటాడు, చచ్చిపోయినోడు అందులో ఉన్నాడు అనుకుంటాడు, ఎవడరా మంచి పోరాటం పోరాడు? నువ్వా? నేనేం పోరాడలేదు, నేను ఇప్పుడు మంటల్లో ఉన్నాను. నువ్వు ఈ మంటల్లోకి రావద్దనే వాడి కేకలు ఆ చదివేవాడికి వినపడు. మీకు అర్థమైందా? ఆ చదివేవాడికి వినబడు. నేను పరలోకానికి వెళ్ళానని మీరందరూ అనుకుంటున్నారు, కానీ నేను పరలోకానికి వెళ్ళలేదు, నేను నిత్య నరకానికి వెళ్ళాను. ఎందుకంటే నేను రహస్య పాపములు ఎన్నో చేశాను అని వాడు ఏడుస్తున్నాడు. అక్కడ ఎవరు ఏడ్చారు? అప్పుడు ఉపమానాల్లో ధనవంతుడు ఏడ్చాడు, ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు. మీరు మీ పేర్ల ముందు మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ సాక్ష్యం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుండి వస్తుంది. హల్లెలూయా చెప్పారా? మీరు చాలా ఏకాగ్రతతో వినాలి. ఎందుకంటే యుద్ధాలు ఈరోజు దేవుని బిడ్డలు ఎవరూ చేయడం లేదు. ఒక పాఠశాలలో విద్య నేర్పిస్తారు, ఇక కళాశాలల్లో వాళ్ళకు నేర్పిస్తారు, యూనివర్సిటీల్లో వారికి విద్య నేర్పిస్తారు. కానీ సంఘాల్లో వాళ్లకు పరిశుద్ధంగా బ్రతకడాన్నే బోధిస్తారు. సంఘాల్లో తయారవుతున్న వాళ్ళందరూ పరిశుద్ధ సైనికులు అవ్వాలి.
అదే ఇక్కడ నేర్పుతారు. అంతేగా రండి ఓ పాట పాడుకుందాం తినేసి వెళ్ళిపోదాం అనేది కాదు. అది ఇక్కడ ఈ పరిశుద్ధ సైనికులు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏమనుకోవాలంటే నేను ఈ యుద్ధం చేయాలి. నీ ఇంట్లో రక్షింపబడలేని వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను కూడా ఇలా వాళ్ళు మిమ్మల్ని అడగాలి. సినిమా నేను వార్తలు చూస్తుండగా సినిమా ప్రకటన వచ్చింది, అది చూశాను, తప్పైంది. తప్పు పర్లేదు, కొంచెం ఎక్కువ చూసినా పర్లేదు. దేవుడు ప్రేమ కలిగిన నీలాంటి వాళ్ళందరూ ఆత్మలను నరకానికి పంపుతున్నారు. హల్లెలూయా. పర్వాలేదంటావా? వాడిని ఇంకా జాగ్రత్త చేస్తావా? హల్లెలూయా. ఇంటిలో రక్షింపబడిన మీరు మీ ఇంటిలో ఉన్న వాళ్ళకు మార్గదర్శకులుగా ఉండాలి. మీరే వాళ్ళను పాడు చేయకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, అలాగెవరున్నారా? ఎవరు లేరు. యాక్షన్ ఉందా? బోలెడంత యాక్షన్ ఉంది. హల్లెలూయా. నటన ఉందా? చాలా నటన ఉంది. శ్రమ దినాలు ఆలువేనా? ఇంకొక 20 రోజులున్నా ఆలువే. హల్లెలూయా. సిలువ వేయబడింది దేవుడు వాళ్ళ కోసమేనా? వాళ్ళే సిలువేస్తున్నారు. మార్గదర్శకులుగా ఉండడం లేదండి. నేను పాపం చేస్తే నా బిడ్డలు చెడిపోతారు, నేను తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు, నేను పాడైతే వాళ్ళు పాడవుతారు. వాళ్ళ కోసమైనా నేను నిలబడాలి, అప్పుడు వాళ్ళు నిలబడతారు. మరి మార్గదర్శకాలే పడిపోతే ఎవడు నిలబడతాడు గృహాల్లో? హల్లెలూయా. అందుకు దేవుడు ఎవడి పాపానికి శిక్ష వాడికి వేసి వదిలేశారు. ఇప్పుడు మీరు ఆలోచించు, ఈ యుద్ధాలు ఎవరు చేస్తున్నారు? అబద్ధం ఆడకుండా బ్రతకాలి. ఎక్కడ ఆడకూడదు, ఏ స్థలంలోనూ ఆడకూడదు. యుద్ధం గెలవగలమా? హల్లెలూయా చెప్పాలి. మరి పోర్నోగ్రఫీ, అశ్లీలమైన చిత్రాలు చూడకూడదు, బూతు బొమ్మలు చూడకూడదు. గెలుస్తారా యుద్ధాన్ని? ఎవరు గెలుస్తున్నారు? హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకూడదు. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు గెలవడం లేదు. ప్రార్థనలు చేస్తున్నారా? నిద్ర. ప్రతి మనిషికి ఏముంది ఇక్కడ? నిద్ర పిహెచ్డీలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. నిద్రే నిద్ర. పిలిచి సాలో వేసి పట్ట ఇచ్చి వచ్చారు. ఇగో సంఘం పుట్టింది మొదలు నువ్వు పుట్టావు. దేవుని స్తోత్రం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా దేవుని కృప వల్ల గొరకే రాలేదు నీకు ఎక్కడ. దేవునికి స్తోత్రం. అది వస్తే నీకు డబుల్ పిహెచ్డి. హల్లెలూయా చెప్పు. సిగ్గుండాలి. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నిద్ర ఏమిటి? ప్రసవ వేదన లేనప్పుడు, భారం లేనప్పుడు మత్తు వస్తుంది. ఏమొస్తుంది? మత్తు వస్తుంది. అదే కానీ మీకు ఒంట్లో బాగోకపోతే మళ్ళీ నిద్ర రాదు. ఏమి రాదు? ఎందుకు రాదు చెప్పాలి? ప్రభు దయ కోసం, కరుణామయ కృప కోసం దీనులైపోతారు. తగ్గిందనుకోండి సింహాలు అయిపోతారు. ఇది పరిస్థితి క్రైస్తవుది. ఒడ్డు దాటితే తెప్ప తగిలేసేస్తారు. దాని అవసరం మాకు లేదంటారు. దేవుడు ఈరోజు మనకు బోధిస్తున్నది ఈ యుద్ధాలు చేయడం మామూలు విషయం కాదు. ఎవరిని ద్వేషించకుండా బ్రతకాలి. ఇది ఎలాంటి యుద్ధం? మన మీద తిరగబడే వాడిని క్షమించాలి. ఇది ఎంత కష్టం. వాడు మనతో మాట్లాడితే మనం తిరిగి మాట్లాడాలి. ఇది ఎలాగా? మనకు లోపల నరాలు తెగిపోతాయి కదా. హల్లెలూయా. ద్వేషించే వాడితో మనం ఎలా ముందుకెళ్ళాలి? కానీ తప్పదు. యుద్ధం చేయడానికి ఏం కావాలి? సహనం అనే, దీర్ఘశాంతం అనే ఆయుధాలు కావాలి. ఎవరిని ద్వేషించినా మనం నరకానికి వెళ్ళిపోతామని బైబిల్లో రాశారు. 1 యోహానులో తన సహోదరుని ద్వేషించి ప్రతివాడు చీకటిలో ఉన్నాడని రాశారు. ద్వేషించకుండా ఉండాలి అంటే నీ ప్రతి విరోధిని
ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. నీ మాట అంటే వినని వాళ్ళు నువ్వేం చేయాలి? ప్రభువా, తిరుగుబాటు చేస్తున్నారు, అస్సలు మాటకు లోబడ్డం లేదు. దేవుడు ఏమంటారు? నువ్వు వాళ్ళు క్షమించాల్సిందే. ఎన్నిసార్లు అని అడిగితే జీవితకాలం క్షమించాల్సిందే అంటారు. అది ఎలాంటి యుద్ధం అండి? మాట్లాడడం మానేసి బ్రతకొచ్చు, కానీ ఆడింటికి వెళ్ళకుండా మన ఇంట్లో మనం ఉండి బ్రతకొచ్చు, కానీ వాడిని క్షమించమని దేవుడు చెప్తే మనకి ఎలా ఉంటుంది? ఈ దేవుడి పద్ధతి నాకు నచ్చలేదు. హల్లెలూయా. కానీ ఏమంటున్నాడు ఆయన? నీ శత్రువులకు భోజనం పెట్ట. ఇదైతే ఇక చచ్చిపోతాం మనం. హల్లెలూయా. ఏమిటి? శత్రువుల భోజనం. వాడిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంటే ఇక భోజనం. హల్లెలూయా. ప్రభువా, నువ్వు గొప్ప విచిత్రమైన దేవుడు. శత్రువుల భోజనం, వాడిని చూస్తే నా మంటలు వచ్చేస్తుంటే ఇక వాడికి వంట చేయమంటావా? వాడిని పిలవమంటావా? ఆ దేవుడు అలాంటి దేవుడు. ఆయన యుద్ధం చేయగలమా? హల్లెలూయా. నీకు నచ్చని వాళ్ళు అందరూ ఒకే విందుకు వచ్చారని వాడిని చూసి తినకుండా వెళ్ళిపోతాం మనం. కోపం అలాంటిది. ఆడొచ్చాడా, నేను తిన్నా అని వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉంటారు. పనికి రాని పౌరుషాలతో మానవులు బ్రతుకుతున్నారు. దేవుడేమో క్షమాపణ అడుగుతున్నారు. వాళ్ళు క్షమించు అని కోరుతున్నారు. నువ్వు ఎవరినైనా క్షమించకపోతే నీ ప్రార్థన ఆ భగవంతుని చేరదు. ఇది ఎంత కష్టం. ఇప్పుడు శత్రువుల్ని క్షమించాలి, ద్వేషం ఉండకూడదు, గర్వముతో యుద్ధం చేయాలి, అహంకారంతో యుద్ధం చేయాలి, పొగరుతో యుద్ధం చేయాలి, అశ్లీలమైన దృశ్యాలతో యుద్ధం చేయాలి, వస్త్రాలతో కూడా యుద్ధం ఉంది. ఇప్పుడు ప్రపంచానికి కొత్త టైలర్ వచ్చాడు. ఇప్పుడు ఎవరు? కనీ విని అనే ఎరగని లెగ్గింగ్లు దించుతున్నాడు. కొత్త టైలర్ వచ్చాడు. ఆడపిల్లల అవయవాలు ఇదివరకు కనబడే కాదు, ఇప్పుడు కనబడేటట్టు చేశాడు. దాన్ని సెక్సువల్ డ్రెస్సులని కూడా పిలుస్తున్నారు. ఏమిటా వస్త్రాలు? ఒక విధంగా చెప్పాలంటే భారతీయుల వస్త్రధారణ బాగుండేదని అన్ని దేశాలు అనేవారు. ఇప్పుడు వాళ్ళ వస్త్రధారణ కూడా పాడైపోయింది. వాళ్ళ శరీర అవయవాలు బయటకు కనబడడం అంటే అది దేవునికి ఎంత విరోధమైన పని. హల్లెలూయా. పాస్టర్ గారు పిల్లలైనా అలాంటి బట్టలు వేయొచ్చా? మరొకరిని పాడు చేస్తున్నామని అర్థం. ఎవరిని? మరొకరిని పాడు చేస్తున్న వాళ్ళు టెంప్టేషన్ గురి చేయడం అంటారు. నీ శరీర అవయవాలు కనబడకుండా వేసుకున్న వాటినే బట్టలు అంటారు. ఇప్పుడు కనబడేవి బట్టలు కాదు, అవి దిక్కుమాలిన బట్టలు. హల్లెలూయా. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు వేసుకుని బట్టలు వేసుకుంటారా? మీకు సిగ్గు లేదు? చిన్నపిల్లల బట్టలు ధరిస్తారు. ఆదాము దేవుడు ఏమిచ్చారు? ముందు వాళ్ళ ఆకులు పెట్టుకున్నారు, తర్వాత దేవుడు ఏమిచ్చారు? చర్మం ఇచ్చారు. గొర్రె చర్మాలను ఇచ్చి శుభ్రంగా ఒళ్ళు కప్పుకోండి అన్నారు. ఇప్పుడు బట్టలు ఏమిటండి? ఎవడు ఈ డిజైన్ టైలర్? ఎవడు? సాతాను డిజైన్ చేస్తాడు. పురుషుల బట్టలు మార్చేశాడు, స్త్రీల బట్టలు. పురుషులకైతే అసలు ప్యాంట్లు చింపేస్తున్నాడు. వెనకాతల ప్యాంట్ ఉండడం లేదు. అంటే ఎప్పుడైనా లోపల ప్రైవేటు వస్త్రాలు ఎప్పుడైనా బయటకు కనబడ్డాయండి? ఇప్పుడు వాళ్ళు కూర్చుంటే ఇది జారిపోతుంది, నిలబడితే ఇది లెగిసిపోతుంది. యుద్ధం చేయగలవా? చేస్తావా నువ్వు? క్రైస్తవులు ఇందులో మొదటున్నారు. ఈ ఫ్యాషన్లో పెన్సిల్ కట్టొస్తే వాళ్ళే మొదట జరిస్తారు. ఈ చుట్టూ ఎకరం తవ్వించేసుకునే కటింగ్లు వాళ్ళే మొదట దిగారు. దేవుని పిల్లలే మొదట చేస్తున్నారు. దీనికి యుద్ధం చేయలేకపోయారండి. లోకపు పద్ధతుల్లో వాళ్ళు పడిపోయారు. మంచి మంచి వస్త్రాలు అందుకోలేకపోయారు.
అపవాది చూపిన బట్టలకు వాళ్ళు ఆకర్షితులైపోయారు. యుద్ధాలు ఎవరు చేస్తారండి? హల్లెలూయా చెప్పండి. మీరు త్వరగా వదలాలంటే మీరు ఎలక్ట్గా ఉండాలి. హల్లెలూయా. ఎవరు చేస్తారు? ఒక సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే వాళ్ళకు ఈ హోలీ వావర్ అనేది ఉంటుంది. యుద్ధం లేకుండా లేదు. ఉపవాస ప్రార్థనలు దేనికండి? ఉపవాస ప్రార్థనలు అంటే దేనికవి? ఓ ఆకలితో ఉండి మళ్ళీ వెళ్ళి తినేయడం, అదేనా ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థనలు చేసావంటే దాని అర్థం ఏమిటి? జయించలేని పాపాలను జయించగలగాలి. అప్పుడే వాడుకుంటారు ఆ ప్రార్థనలు. కానీ ఈరోజు ఏమి ఎక్కడున్నాయి? ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా పాపం జరుగుతుందంటే ఇంకా ఏం చెప్తాం? పెద్ద పెద్ద పాస్టర్ గారులు కూడా ఇప్పుడు ఈ ఫోనోగ్రఫీలో పడిపోతున్నారని చెప్తున్నారు. ఏం చెప్తాం? ఈ యుద్ధం వాళ్ళు చేయలేకపోతున్నారు, రెవరెండ్లు చేయలేకపోతున్నారు, బిషప్లు చేయలేకపోతున్నారు, పాస్టర్లు చేయలేకపోతున్నారు, సంఘ పెద్దలు చేయలేకపోతున్నారు. మనమే చేస్తున్నాం. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉంటే కదా దానికి సమాధానం చెప్పడం. హల్లెలూయా. ఇంత గనులే ఓడిపోతుంటే చెప్పండి మనం ఎంత? హల్లెలూయా. యుద్ధాలు చేయాలని దేవుడు యెహోషువ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. గలతీలో రాశారు, ఆత్మకు శరీరమునకు నిత్యము యుద్ధం జరుగుతుంది. ఆత్మ మనల్ని ప్రార్థనకు, దేవుని మాటలకు, భక్తి గల బ్రతుక్కి పంపిస్తే శరీరం మనల్ని పాపానికి, లోకానికి, అపవిత్రతకు దగ్గర చేస్తుంది. ఈ రెండింటికి యుద్ధం ఎప్పుడు జరుగుతుందన్న? మన శరీరంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలకు యుద్ధం జరిగినట్లు ఆత్మకు, దేహానికి ఎప్పుడు యుద్ధం ఉంటుంది. ఆత్మ ప్రార్థనకు లేపుతుంది, శరీరము పడుకోమంటుంది. ఆత్మ దేవుని మాటల కొరకు సిద్ధపరుస్తుంది, శరీరం మానేమంటుంది. ఆ మాటలు వినాల్సిన అవసరం లేదంటుంది. ఆత్మ నిత్యరాజ్యం వైపు వెళ్ళమంటుంది, శరీరం ఏమో అది అంత ముఖ్యమైనదేవి కాదని చెబుతుంది. ఎటు వెళ్తారు మనుషులు? అయిపోయిందా బ్రదరు? హల్లెలూయా చెప్పు. ఎటు వెళ్తారు? మీ శరీరం చెప్పినట్లే నడుచుకుంటున్నారు. హల్లెలూయా. ఆత్మయుద్ధం చేయలేకపోతున్నారు. ఈ యుద్ధాల్లో మనం పోరాడున్నది మనుషులతో కాదని ఎఫెసీ 6లో చెప్పారు. మనం పోరాడినది మనుషులతో కాదు. యోసేపు జయించాడు. గొప్ప గాయకుడు, ప్రార్థనాపరుడు, హృదయానుసారైన దావీదు పడిపోయాడు. యుద్ధం అనేది గెలవాలంటే ప్రార్థన ఉండాలి, ఆసక్తి ఉండాలి, నిత్యరాజ్యం పైన ఆశ ఉండాలి. ఆ మార్గాల్లో వెళ్ళాలని ఆ తపన లేకుండా ఎవరు యుద్ధం చేయలేరు. మిగతా భక్తి బృందాలు కూడుకున్నట్లు క్రైస్తవ బృందాలు కూడుకుంటాయి అంతే. వాళ్ళకు వీళ్ళకు తేడా ఏమిటి అంటే ఇక్కడే తేలుతుంది. ఇప్పుడు ఈ సందేశంలో మీకు నచ్చి మీరు యుద్ధం చేయగలుగుతారా? ఎప్పుడు ప్రార్థన ఎందుకు? మనం పాపాన్ని జయించడానికి అది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. దేవుని సహవాసం ప్రార్థన అంటే చెడ్డవారితో కాదు, దేవునితో సహవాసం చేయటం. నేను ప్రార్థన చేస్తున్నానంటే దాని అర్థం నేను దేవునితో మాట్లాడుతున్నాను. ఒకసారి చేశానంటే ఒకసారి మాట్లాడాను, 2 సార్లు చేస్తే, 3 సార్లు చేస్తే, 7 సార్లు చేస్తే 7 సార్లు నేను ఆయనతో మాట్లాడుతున్నాను. కాబట్టి నాకు ఆయన గుణ లక్షణాలు వస్తాయి. మనం ఎవరితో కాలాన్ని గడుపుతామో దుఃఖంలో తప్ప సంతోషంలో మనకి ప్రార్థన ఎక్కడిది?
హల్లెలూయా. అందుకు దేవుడు అంటున్నారు, దానియేలు ముమ్మారు దేవునితో మాట్లాడాడు, దావీదు దినమునకు 7 మార్లు ఆయన సన్నిధికి వెళ్ళేవాడు. హల్లెలూయా. మన పరిస్థితి ఆలోచించండి. యుద్ధాలు జయించగలుగుతున్నామా? ఏ రోజుకైనా పెద్ద రోగాలు నీ మీదకి వస్తాయో రాదో తెలియదు, కానీ నువ్వు మంచం మీద పడతావో లేదో తెలియదు, కానీ నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఒకటి ఉందని నువ్వు ఆలోచించుకోవాలి. ఈ పాపంలోనే చస్తే నీ ఆత్మ యుగ యుగాలు కాలే ఒక గుండంలోకి వెళ్ళిపోతుంది. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణాన్ని దారిపోశారు. 3 మేకుల మీద నిలబడ్డాడు. ఆయన శరీరం చేల్చబడింది. ఆయన తల నిండా ముళ్ళు గుచ్చారు. ఇలా ఆయన ఎందుకు హింసింపబడ్డాడంటే మన ఆత్మలను రక్షించడానికి. హల్లెలూయా. మరి ఈ ఆత్మను రక్షించుకో. ప్రభువా, నీకు తెలిసి నేను పాపం చేస్తే నువ్వు కాపాడనకూడదు. ఈ ఆత్మను రక్షించడానికి మనం చేయాల్సినంత ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? వదులుకోవలసినవన్నీ వదులుకోవాలి. అప్పుడు నీవు ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానం దేవుడు నీవు స్వతంత్రించుకునేలా చేస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను ఆపిన దేవుడు నువ్వు ప్రార్థన చేసిన అద్భుతాలు చేస్తాడు. అది ఎప్పుడు? ఈ యుద్ధంలో నువ్వు విజయాన్ని సాధిస్తే. హల్లెలూయా. ఈ యుద్ధంలో తగ్గింపు, వినయము, విధేయత, వివేకము ఈ యుద్ధంలో ఉన్న ఆయుధాలు. ఇలాంటివి పట్టుకొని యుద్ధం చేయాలని దేవుడు అంటున్నారు. మీలో చాలామంది వినేశారు, పూర్తి వినేసరికి చెప్పక్కర్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అనేది యుద్ధం ఏం చేయాలి? మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సంఘాలు పెద్ద పెద్దగా ఉండొచ్చు, కానీ అందరూ ఆ యుద్ధాల్లో గెలవలేరు. పెద్ద పెద్ద సేవకులు ఉండొచ్చు. యుద్ధం అనేది ఎవరికైనా ఒకటే, అది చేయడంలోనే ఉంటుంది. గెలిస్తే కిరీటం, ఓడిపోతే అగ్నిగుండం. నేనేం చెప్పాను ఇప్పుడు? నువ్వు చెప్పు, నేను ఇప్పుడు ఆమె చెప్పేస్తాను. ఇటుగా ఇటు సౌండ్ కాదు, ఇటు సౌండ్. ఏటన్నావో నాకు తెలియదు. నేను బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పడుకొని అంతవరకు వెళ్ళావా? ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళు. హల్లెలూయా. గెలిస్తే చెప్పండి కిరీటం, ఓడిపోతే అగ్నిగుండం. ప్రతి పాపాన్ని గెలవమని దేవుడు చెప్తారు. ప్రార్థన ద్వారా గెలవండి. ఒక్క రూపాయి కూడా మీది కానిది ఎన్నడూ తాకకండి. దొంగతనంగా ఏది తేకండి. ఈ యుద్ధంలో గెలవాలి. ఏం చేయాలి? అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, వ్యభిచారం చేయకూడదు, జారత్వం చేయకూడదు. యుద్ధంలో గెలవాలి. మోహపు చూపులు చూడకూడదు. యుద్ధంలో గెలవాలి. అన్యులతో వివాహ సంబంధాలు కలుపుకోకూడదు. యుద్ధాలను గెలవాలి. ఇవన్నీ గెలవాలంటే నువ్వేం చేయాలి? ఈ యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ప్రార్థన చేస్తూ నిన్ను నీవు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే నువ్వు ఎవరి బిడ్డ అవుతావు? హల్లెలూయా. ఎవరి బిడ్డ అవుతావు? మీరేం కంగారు పడకండి. దేవుని పిల్లలకు ఏమీ జరగదు. తలలో వెంట్రుక కూడా రాలదు. మీరేం కంగారు పడకండి. మీ బలహీనతలు అలాగే ఉన్నా దేవుడు మిమ్మల్ని అలాగే నడిపించేస్తారు. ఎప్పుడు టెన్షన్, నేను చచ్చిపోతాను, నా పని అయిపోతుంది, అలాగ అనుకోకండి. ఆయన మీ చేతిని పట్టుకొని ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి.
హల్లెలూయా. మీరేం కంగారు పడకూడదు. మీరు ఆలోచిస్తే మీరు అలాగనే ఉంటారు. మీ బలహీనతలు మీకు లోపట అలాగే ఉన్న మీరు అలాగనే బ్రతుకుతారు. దేవుడు అలా మిమ్మల్ని నడిపిస్తారు. ఏ హాని మీకు రాదు. హల్లెలూయా చెప్పాలి. మరి ఈ ఆఖరి మాటలు విందాం. యుద్ధంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? హల్లెలూయా. మరి చేసి వచ్చారు మీరంతా. అందుకే ఈ మేఘమదనమా లేక హల్లెలూయా మేఘస్తంభం చూడండి ఎంత చల్లదనమో, మన ప్రార్థనల ఫలం. హల్లెలూయా. ఎవరో ఆయన సంఘాల పైన ఆసక్తితో ప్రార్థించిన వారిలో 100లో ఒక 10 మంది బయటపడతారు. హల్లెలూయా. ఎవరో వేకువనే లేచి ఆ రారాజు పాదాలు పట్టుకునేవారు చాలా తక్కువ. హల్లెలూయా. ఇంకను ఆయన మాటలు ధ్యానించేవారు చాలా తక్కువ. వాక్యం చదవమ్మని ఎవరైనా అన్నారా? చదువులేని వాళ్ళు ఎవరైనా, బాబు నాకు చదువు వస్తే నేను అసలు బైబిలే వదలను. నువ్వు బైబిల్ వినవు, నువ్వు ఇంకేం చదువుతాను? హల్లెలూయా. అసలు నేను వదలను. వీళ్ళు దొంగలండి. నీకు చదువు రాదనుకో, చదివించుకో. ఆ మాటలు వినడం చెవికి ఆరోగ్యం, చదవడం ఒంటికి ఆరోగ్యం. వినడం ఇంకా మిగతావన్నీ సినిమా పాటలు వింటే ఆరోగ్యం రాదు. తెల్లవారి వాకింగ్కి వెళ్ళే టైంలో ఓ ముసలైన గంటసాల పాటలు వేసుకుని వచ్చేవాడు. నాకు ఎదురు పడేవాడు ఆయన. మరి కనబడలేదండి ఆయన. అప్పుడే అనుకున్నాను నేను, చాలా పెద్ద వయస్సు, నడ్డమే అడుగులు తేడా వేస్తున్నాడు, కానీ పాటలు చెవులో పెట్టుకొని వింటున్నాడు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దో అనుకుంటూనే ఉన్నాను మనిషిని. సినిమా పాటల వల్ల ఏమొస్తుంది? మనకి హెల్త్ రాదు, ఆరోగ్యం రాదు, మనకు స్వస్థత రాదు, మనకు నెమ్మది రాదు, మనశ్శాంతి రాదు, కుటుంబముకు నెమ్మది కలదు, క్షేమం కలగదు. ఆ పాటల్లో అపవిత్రత ఎక్కువ ఉంటుంది. పాట మొత్తం చదువుకోండి, కావాలంటే రాసుకొని చదవండి. ఇందులో ఎంత పాపం ఉందో నీకు అంత జ్ఞానం ఉంటే, ఆ మట్టి బుర్ర నీలో ఉంది కాబట్టి నీకు అంత జ్ఞానం ఎక్కడ ఉంది? మ్యూజిక్ తప్ప నీకు అది గ్రహించే శక్తి లేదు. దానిలో ఉన్నదంతా అపవిత్రత. దేవుని పాటల్లో జీవము, పరిశుద్ధత. భక్తులు చనిపోతుండగా ఆ పాటలు విని చనిపోయేవారు. కొందరు చనిపోతుండగా ఈ మాటలు చదవమని అడిగేవారు. నేను చదవలేకపోతున్నాను, దేవుని మాటలు నాకు చదివి వినిపించండి అని వారి ఆత్మలు అప్పగించుకున్నారు. మరి ఈ కాలంలో చనిపోతున్న వాళ్ళు ఏమంటారు? ఇళయరాజు పాటలు నా పక్కన పెట్టవా? ఎక్కడికి వెళ్తావురా నువ్వు? హల్లెలూయా. ఎక్కడికి పోతావు నువ్వు? కీరవాణి పాటలు వింటున్నావు, ఇళయరాజు పాటలు. ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? అది నశించిపోతుంది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నారు. ఈ ఆత్మను కాపాడుకోవడంలో అందరూ పరిగెత్తాలి. పాస్టర్ గారులకు పరలోకం ఏమి రిజిస్ట్రేషన్ కాదు. చెప్పాలంటే ఎక్కువ సంఖ్యలో నరకంలో ఉండేది పాస్టర్లే. ఎక్కువ సంఖ్యలో నరకంలో నిండిపోయేది వాళ్ళే. చెప్తారు జీవించరు. వాళ్ళతోనే నరకం సగం నిండుతుంది. వాళ్ళకేం రిజిస్ట్రేషన్ ఏమి లేదు. ఎవడైనా సరే ఈ పందెంలో పరిగెత్తాలి. ఎవరైనా, పౌలు కూడా పరిగెత్తాడు. తిమోతికి చెప్పాడు, నేను పరిగెత్తాను, నేను దాటాను. నా కుమారుడా, నువ్వు పరిగెత్తు, నువ్వు దాటు అన్నా. ఈ పందెంలో నేను ఇప్పుడు పరిగెడుతున్నాను. మనం అందరం ఇప్పుడు పరుగులో ఉన్నాం. కొంతమంది పరుగు ఆపి చెట్లు ఎక్కి, కొంతమంది జగదంబాలో కూర్చున్నారు. ఏరా బాబు పరిగెత్తలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏమి లేదు, ఇంట్రెస్ట్ లేదు.
నా ఆత్మ నశించి పాస్టర్కి వచ్చిన నష్టం ఏమీ లేదండి. వాళ్ళ ఆత్మలు వారు చంపుకుంటున్నారు అంతే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి వాడి ఆత్మను నరకానికి పంపించుకుంటే వాడికి లాభం ఏమిటని దేవుడు అన్నారు. తిను త్రాగు సుఖించనే మాటలు వ్యర్థమని ప్రభు అంటున్నారు. ఈనాటి కీడు ఆనాటికి చాలు. ఇప్పుడు మీరు శ్రద్ధ తీసుకోండి. మన శరీరమును కాపాడుకోవడం ముఖ్యం కాదు, మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా బ్రతికే బ్రతుకు ముఖ్యం. అర్థమైతే చేతులు ఎత్తండి, అయిపోయింది, ఆపేస్తా. శరీరమును కాపాడుకోవడం ముఖ్యం కాదు, అది అవసరమే, కానీ దానికంటే ఆత్మ నరకానికి వెళ్ళకుండా బ్రతికే బ్రతుకుని మనం కాపాడుకుంటే మన శరీరానికి ఏం కావాలో దేవుడు చూస్తారు. అర్థమైంది? చుట్టూ ఊడిపోయిందని వ్యాధిని ఎందుకు? లేదు, దేవుడు ఇస్తారు, నీకు పెంచుతారు, ఆయనే పెంచుతారు. కానీ నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా చూసుకోవచ్చు కదా. అంత ఇంట్రెస్ట్ లేదు దీనికోసం. ఏ ఆయిల్ ఉంది ప్రభు ఆ భూమి మీద? ఏ ఆయిల్ లేదు, దేవుడు ఇస్తారు. ఆలోచించండి, మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కడుంటున్నాయి? ఆత్మను నిత్య జీవం వైపు నడిపించేగా లేవు. ఎప్పుడు వాళ్ళ కోసమే. నా ఆత్మను చెప్పండి, ఈ వర్గం అంతా రిజిస్టర్డ్ అయిపోయారు నాకు తెలిసి. హల్లెలూయా. ఆల్రెడీ రిజర్వేషన్ పార్టీలు అవన్నీ వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఎక్కడికి వెళ్తాను నేను చెప్పను, అటు వెళ్తాయి, ఇటు వెళ్తే నాకు దేవుని ఇస్తారు. ఏకాగ్రతతో వినండి దేవుని మాట. కోపం వచ్చేది, అమ్మ నరకానికి వెళ్ళమంట, ఎన్నేవాడు వెళ్ళమంట, నువ్వు వెళ్ళినట్టు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఈ ఆత్మలను ఎక్కడికి తీసుకుపోవాలి? నరకానికి వెళ్ళకుండా మనం చేసే ప్రయత్నానికి దేవుడు పెట్టిన పేరే భక్తి జీవితం. దేవుడు పెట్టిన పేరే, అంతేగాని ఈ చెంగులు కప్పేయడం, ఏడ్చేయడం ఇది కాదండి. ఈ ఆత్మను నరకానికి వెళ్ళకుండా మనం కాపాడడానికి చేసే ప్రయత్నాల్ని దేవుడు భక్తి జీవితం అన్నారు. ఏమా నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడడం లేదు? నా ఆత్మ కొరకు, అది నరకానికి వెళ్ళకూడదు. ఎందుకు సినిమాలు మానేస్తాం? అది నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఎందుకు కైనాలు మానేస్తాం? నా ఆత్మ. చేతులెత్తండి. హల్లెలూయా. అది కొన్ని ఊర్లో గట్టిగా చెప్పేస్తారు, పక్కోళ్ళు లెగిస్తారు. ఇక్కడ అది లేదు మన, ఎందుకంటే మీకు శక్తి లేదు, దేవుస్తో ఆ పక్కోళ్ళు లేవు. ఆడే ఏదో జరుగుతుంది అనుకుంటున్నా అంతే. ఏదో అంటున్నారు పాస్టర్ గారు, కానీ నేను హల్లెలూయా అనమన్నానని కానీ చేతులు ఎత్తాలని వాడికి ఆ సోహేలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మ చెడు వ్యసనాల వల్ల నరకానికి వెళ్ళిపోతుంది. తాగుడు కైనా చిన్నదనుకుంటున్నారా? అది నరకానికి తీసుకెళ్తుంది. 5000 చిన్నదాన్ని నరకానికి పట్టుకెళ్తుంది. సిగరెట్ నరకమే. డ్రింకింగు, అడల్టరీ, వ్యభిచారం అన్నీ నరకం వైపు తీసుకెళ్ళి. ఇవన్నీ నువ్వు జయిస్తావా? హల్లెలూయా. అయితే ఆసక్తితో నువ్వు లెగాలి, ప్రార్థనలు పట్టుకో, పవిత్రంగా బ్రతుకు, దేవుడు నీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకో.